వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన, పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రి పనుల పరిశీలన, మీడియాతో మాట్లాడిన కేటీఆర్. పెద్దతో సంబంధం లేదు, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం, సి కళ్యాణ్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దేశ రక్షణ రంగంలో కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే అత్యాధునిక యుద్ధ విమానాల తయారీలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్టు దేశ భద్రతకు మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. పుట్టపర్తిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రి పనులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంలో జాప్యం, ప్రజలకు అందాల్సిన వైద్య సేవలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రత ఉండాలి అనే ఆలోచనతో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన వైద్య సేవలని అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడైతే 1,20,00,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారో అందులో ముఖ్యంగా పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఆలోచన చేసి ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది.
ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ కేవలం ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక సోదరుడిగా మా హైదరాబాద్ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరగబోయే సమావేశంలో సమస్య పరిష్కారానికి తొలి అడుగు పడుతుందని నిర్మాత సి కళ్యాణ్ పేర్కొన్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రేక్షకుడికి సినిమాను ఎలా చేరువ చేయాలన్న అంశంపై ఆలోచించాల్సి ఉందని చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లది ఒకే కుటుంబం అని వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదని ఆయన సూచించారు. సింగిల్ స్క్రీన్లలో పూర్తి స్థాయి పర్సంటేజ్ విధానాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్లు కోరుతుండగా అది కష్టమంటున్నారు నిర్మాతలు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆల్మోస్ట్ ఆల్ జర్నలిస్టుల దగ్గర ఆ షీట్లు, ఆ పర్సంటేజ్లు, ఆ సిస్టంలు ఏంటనేది బిగినింగ్ ఏదైనా కూడా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇదనేది కాదు. వాళ్ళు ఆల్రెడీ 2 months నుంచి దీన్ని చెప్తా ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఈ పరిష్కారానికి ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎక్కడ వెల్డింగ్ చేయాలి, ఎక్కడ కట్ చేయాలి, ఏ విధంగా చేసి ఇద్దరికీ నష్టం లేకుండా చేయాలనే దాన్ని మాత్రం డెఫినెట్గా చేసి పర్సంటేజ్ సిస్టమ్ రావాల్సిందనేది వాస్తవం. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఈ 2 కర్ణాటకను మన తెలుగుకి తప్ప కర్ణాటకలో కూడా సగం లేదు, అన్ని స్టేట్లలోనూ ఉంది. అది కొంచెం మా ప్రొడ్యూసర్లు కూడా కొంచెం ఆవేశంగా ఏదో అయిపోతాయి, ఏమీ అవదండి. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవదు. వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు సినిమా తీయాలి, వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడు సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలే తప్పితే ఇది కాదు. డెఫినెట్గా రేపు పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది. ఈ నెలలు, సంవత్సరాలు కాకుండా మాత్రం ఒక నెలలోనే పరిష్కారం అయ్యేదానికి మాత్రం గట్టిగా ప్రయత్నిస్తామని చెప్పి, ఇది నారాయణరావు గారి కోరిక. ఇండస్ట్రీ బాగుండాలంటే అందరి కోరిక కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత స్లాబ్ విధానం వచ్చే లోపల ఒక్కసారి షేక్ అయిపోయాం. మీరు ఏ క్వశ్చన్ అడిగారో రెండో క్వశ్చన్ ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా ఈరోజు పుట్టిన వేడి ఈ 10-15 సంవత్సరాల నుంచి పుట్టలేదు. కారణం ఏంటంటే అదే చెప్తున్నా కాదండి, అదే చెప్తున్నా. అది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు, నేను ప్రొడ్యూసర్గా నేను కన్విన్స్ చేశాను అనుకోండి, ఇప్పుడు చారి గారు అలా కాదులేండి, ఇదిగో నెక్స్ట్ చేద్దాం అనగానే వాళ్ళు అలా నెట్టుకొని వచ్చారు. ఈరోజు బరువు మొయ్యలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడుగుతున్నారు. సమస్య గ్యారెంటీగా పరిష్కారం చేయాల్సినటువంటి సమస్య. అది ఏ విధంగా చేయాలి, ఎంతెంత చేయాలి, ఏ ఏరియాకి ఏ విధంగా చేయాలి అనే దాన్ని మాత్రం రేపు మీటింగ్లో ఫస్ట్ స్టెప్ ఉంది, ఆల్రెడీ రెడీ అయి ఉంది. దీన్ని ఎలా చేయాలన్నా అనేది తేలాలి. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జిబిటర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. ప్రొడ్యూసర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సినిమా తీస్తే ఆ సినిమా బయటికి వెళ్ళేదానికి థియేటర్ లేకపోతే నేను వెళ్ళలేను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ని చేసుకొని ఈ సిస్టమ్లు వచ్చినందువల్లనే ఈ థియేటర్కి ఇప్పుడు 24 థియేటర్లు ఉన్నాయండి. ఈయన థియేటర్కి వెళ్ళే లోపల నాకు ఒక పర్సంటేజ్ షేర్లో మాట్లాడుకుంటున్నా, రెంట్ కానీ లేకపోతే ఇది కానీ. ఈయన థియేటర్కి వెళ్తే ఒకటి మాట్లాడుకుంటున్నాను, ఆయన థియేటర్కి వెళ్తే మాను. ఇది ఇక్కడ సెట్ చేసుకోవాల్సింది కాదు. అంటే ఒక థియేటరు ఏదో మూలన ఉంది, లేకపోతే లోపల గల్లీ లేదని లేదు, లేకపోతే పార్కింగ్ సరిగా లేదు, దానికి ఎలాగా జనాలు రావటం లేదు కాబట్టి, అయ్యా నీ థియేటర్ ఇలాంటి వీక్నెస్లు ఉన్నాయి కాబట్టి ఈ రెంటే ఇస్తానంటాడు. వాళ్ళు అడిగే విధానం ఒకటి, రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నప్పుడు వేస్తే పర్సంటేజ్ వేయాలి, లేకపోతే రెంటే వేయాలి. ఈ పాయింట్లే రేపన్నీ అందరి దగ్గర కూర్చొని. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ నేను రెంట్ ఆడేస్తాను, తర్వాత పర్సంటేజ్ ఆడేస్తాను, దట్ ఈస్ రాంగ్. నువ్వు అగ్రిమెంట్ చేసేటప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ అన్నావు, దాంట్లోనే ఉండు, దీంట్లోనే ఉండు. లాకి లేదు, ఎమికబుల్గా మీరిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే చేయబోయేది ఏమీ లేదు. మీరు అందరికీ తెలుసు, ఒకప్పుడు చాలామంది నేను
పర్సంటేజ్గా ఆడతానని చెప్పి సినిమా హిట్ అయ్యే లోపల రెంటకు మార్చమన్నాడు. ఈ ఇన్సిడెంట్లన్నీ చూసేసాయి. మనం మీ అందరికీ, మీరు సీనియర్లు ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది, 10 సంవత్సరాలకి ఏం జరుగుతుంది. వాళ్ళు విసిగి వేసారిపోయి ఉన్నారు. వాళ్ళ సమస్యని పరిష్కారం చేయాలి. నేను ప్రొడ్యూసర్గా ఫస్ట్ నేను ఎలా బతకాలనేది నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు ఎలా బతకాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. కాకపోతే ఒకరికొకరు సహకారం లేకపోతే ప్రొడ్యూసర్గా నేను సినిమా తీయాలి, నువ్వు సినిమా దిగిపోతే పోయిందేముందయ్యా అనే అవతలోడికి వచ్చేసాడానికి ఆన్సర్ లేదు. ఆయన సినిమా తీయాలి, డిస్ట్రిబ్యూటింగ్ చేయాలి, ఎగ్జిబిటరు, వీళ్ళ ముగ్గురు ఏమి చేసినా థియేటర్కి జనాలు రప్పించాలి. అందుకనే వాళ్ళేమి దాన్ని మీరు వెళ్ళేదానికి లేదు, మల్టీప్లెక్స్లో రిలీజ్ చేయడానికి లేదని వాళ్ళేం మాట్లాడటం లేదు. అసలు చిత్రసీమలో మన అందరం కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఇష్యూ ఇది. ఎవరో లేదండి, ఫ్యామిలీ ఇది. బేసిక్గా మేము ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ ఇప్పుడు న్యూస్ వస్తుందంటే ఇది దీన్ని చూసిన ప్రేక్షకుడు మన సమస్యను షార్ట్అవుట్ చేయలేడు, మీడియాను మా సమస్యను షార్ట్అవుట్ చేయలేదు. ఇంకా వెనక కూర్చొని మాట్లాడుకొని చాటింగ్లు చేసేవాళ్ళు మా సమస్య అంతా సమస్య ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే ఒక్కో గదిలో కూడా ఉన్నాము. రేపు నుంచి మాత్రం గ్యారంటీగా దీని మీద కరాఖండిగా ఫస్ట్ స్టెప్ రేపు సాయంకాలం లోపల వస్తుంది. ఇదే మీ ముందుకు రేపు సాయంకాలం లోపల మేము వచ్చి సార్ అసలు పెద్ద సినిమాల్లో అసలు పెద్ద సినిమా సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా దళిత చైతన్య సేవా సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. బోదువలస గ్రామానికి చెందిన ఎస్సీ భూమి బాధితురాలు ఎల్లపు భవానీ కుమారి ఎల్ఈపి సర్వే నంబర్ 77లో భూమికి బదులుగా అసైన్మెంట్ పట్టా ఇవ్వడంలో గత రెవెన్యూ అధికారులు జాప్యం చేశారని ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గురువారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం గ్రామంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ తహసీల్దార్ అరుణ్ చంద్ర, సబ్బవరం సిఐ రామచంద్రరావు, ఎల్లపు చైతన్య, ఎల్లపు రాంబాబు, పట్నాల ఈశ్వరరావు, ఎల్లపు అప్పారావు, ఎల్లపు ఎల్లాజీ, ఎల్లపు అర్జున్, ఎల్లపు దేవుడమ్మ, బీజేపీ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు గొట్టివాడ సామ్రాట్ కుమార్, ఐడి బాబు తదితరులు పాల్గొన్నారు. గత కిందటి నెల 27వ తారీఖున అనకాపల్లి జిల్లా సంబంధించినటువంటి సబ్బవరం మండలం దేవరాపల్లి మండలంలో దళితుల యొక్క భూమి సమస్యపై ఒక యొక్క ల్యాండ్ అక్రమానికి గురైనందున ఇంకోటి ల్యాండ్ ఇచ్చి కూడా ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల అది ఆనరబుల్ చైర్మన్ గారిని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు కమిషన్ తరఫున ఈ యొక్క జిల్లాకి రావడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ 2 సంస్థలతో పాటు గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ప్రధానంగా గ్రీవెన్సీలో ఉంచినటువంటి సమస్యలో సుమారు 71 అర్జీలు వస్తే అందులో కేవలం 50కి పైగా భూమి మీద ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క సమస్యలు నా దృష్టికి అయితే వచ్చాయో మా సంబంధించిన సోషల్ డీడీ ఆధ్వర్యంలో సంబంధించిన అధికారులకి, ఆర్డీఓ గారికి అయితేనేమి, డిఆర్ఓకి అయితేనేమి అర్జీలు పంపించడం జరిగింది. నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనపై నర్సంపేట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తీవ్ర నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవ్ రెడ్డి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివశరణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పాటించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. Down, 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 down.
నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి అని బాధితురాలు తల్లి నన్ను వేడుకుంది. నేను తల్లిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను, కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా. నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూసామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లిపోతోంది. రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క సురేఖ కూడా మహిళలే. వారు కూడా ఈ అంశంపై సమీక్ష చేయాలి. ప్రధాని బందోబస్తు కారణంగా కేసులో ఆలస్యమైందని స్వయంగా డీజీపీ చెప్తుంటే బండి సాయి భగీరథ్ పారిపోయాడేమో అని భయంగా ఉంది అని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు వాళ్ళ అమ్మగారు నాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము ఈ కేసులో తప్పనిసరిగా పోరాడతాం, మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితోనే మేము కొట్లాడుతున్నాం. నేను కొట్లాడుతా తల్లిగా, కానీ నా బిడ్డ చిన్నపిల్ల. ఆ అమ్మాయికి ఎవరో చెప్తా ఉన్నారు, అరే నీ వీడియో అక్కడ కనిపించింది, నీ ఫోటో అక్కడ కనిపించింది, నీ ఈ విధంగా నువ్వు సాయి భగీరథ్తో నువ్వు దిగిన ఫోటో అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది, రకరకాల మాధ్యమాల్లో వస్తున్న విషయాలు తెలుసుకొని ఆ బిడ్డ తల్లడిల్లిపోతున్నది. నా బిడ్డ మామూలు మనిషి కాలేకపోతున్నది. ఒక తల్లిగా నాదొక్కటే రిక్వెస్ట్ మీకు, దయచేసి ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి సార్. పోలీసుల దగ్గర పవర్స్ లేవా? ఇలా ముఖ్యమంత్రి గారే సాక్షాత్తు నిందితుడి తండ్రితోని దేశ ప్రధానమంత్రి సభలో బేటీ బచావో అన్న దేశ ప్రధానమంత్రి గారి సభలోనే వేలాది మంది జనం ముందర దేశమంతా చూస్తుండగా నిందితుడి తండ్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి వాళ్ళు కూర్చున్న తర్వాత మాకు న్యాయం జరుగుతుందా సార్ అని ఆ మహిళ అడుగుతూనే, ఏమైనా చేయండి సార్, మీరు మాజీ పోలీస్ అధికారి కాబట్టి మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లు ఏవైనా ఉంటే వాళ్ళను దయచేసి రిక్వెస్ట్ చేయండి సార్, ఈ దుష్ప్రచారాన్ని ఆపించండి, నా బిడ్డ చాలా తల్లడిల్లిపోతా ఉన్నది, ఏదన్నా చేయరాని పని చేస్తే నేను తల్లిగా ఇంకా నాకు చాలా ఇబ్బంది అయితే నేను తట్టుకోలేనని అంటా ఉన్నది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా బిడ్డలున్నారు, మీరు కూడా ఒక తండ్రి, మీకు కూడా చెల్లెలుంటారు. సీతక్క గారు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మీరు ఒక మహిళ. కొండా సురేఖ గారు, మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఒక బిడ్డ ఉంది. మీరందరూ కలిసి పోలీసు ఉన్నతాధికారులను పిలిపించండి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఉమెన్ సేఫ్టీ చాలా పేరున్న అధికారి ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ ర్యాంకులో ఉండే మహిళా అధికారి ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఉమెన్ సేఫ్టీ డీజీ ర్యాంకులో ఉండే ఒక మహిళా అధికారి ఉన్నారు. దయచేసి వాళ్ళను పిలిపించి చెప్పండి, డీజీపీ గారిని చెప్పండి. కానీ డీజీపీ గారిని చెప్పాలంటే నాకే డీజీపీ గారు చేయాలి, ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఆయన రాష్ట్రానికి బాస్ ఆయన్నే. కానీ ఆ డీజీపీ గారే ప్రధానమంత్రి బందోబస్తు ఉన్నందుకు మేము ఈ కేసులో ఏమీ చేయలేకపోయాము 3 రోజుల వరకు అంటూనే నాకు భయం వేస్తున్నది. బండి సాయి భగీరథ్ తెలంగాణ అమ్మలాగా ఉండాలి అనుకుంటున్న కవితమ్మ, ముందు ఈ అమ్మ బాధ చూడండి. ఆ తల్లిని ఓదార్చే నాదుడే లేడు. మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు, మళ్ళీ కేసీఆర్ ని మరమనిషి అంటున్నారు. నిజమైన మరమనిషి మీరు. ముందు కేసుకు సంబంధించిన ఫ్యాక్ట్స్ తెలుసుకోండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు? మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతా ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి
బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. ఇక చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting for the acknowledgement of her complaint in Pet Bashirabad. This guy goes to Karimnagar two-town police station, gets a case registered. అసలు మాకు ఎట్లా తెలుస్తుందండి? ఎట్లా తెలుస్తుంది కవిత గారు? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు ఎలా తెలుస్తుంది? బండి సాయి భగీరథ్ కరీంనగర్ టూ-టౌన్ పోలీస్ స్టేషన్కు పోయి నేను ఈ అమ్మాయి అరుణాచలం పోయినాం, తిరుపతి పోయినాం, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ పోయినాం, మేము ఫ్యామిలీ ఫంక్షన్స్లో పోయినాం, అయినా కూడా ఈ అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నది, 3 నెలల తర్వాత ఈమె ప్రవర్తనలో మార్పు వచ్చింది అని చెప్పి ఈమె చెప్పిన తర్వాత కదా, ఈ బండి సాయి భగీరథ్ కరీంనగర్ పోలీసుల కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కదా ఈ బయటి ప్రపంచానికి తెలిసింది. అసలు ఈ బండి సాయి భగీరథ్ అనే ఈ తురుంఖాన్ను, ఈ సచ్చీలుని బెదిరించిన ఈ మహిళ ఎవర్రా బాబు, ఈ కుటుంబం ఎవరు, వీళ్ళకెన్ని గుండెలున్నాయి అని చెప్పి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకొని అప్పుడు కొంచెం తవ్వుతా ఉంటే అప్పుడు మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ మంచునూరి లక్ష్మి తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పట్టణ అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు మంచునూరి లక్ష్మీ రాజు యాదవ్, నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా రీసెంట్గా ఎన్నికయ్యాను నేను. ఈరోజు మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే మన మినిస్టర్ వివేక్ వెంకట్ స్వామి గారు దగ్గరుండి మన నర్సాపూర్ అభివృద్ధి, నగరాభివృద్ధి కోసం 15 కోట్లు శాంక్షన్ చేయించి అందులో ప్రథమ మెయిన్ బ్యూటిఫికేషన్స్ ఆఫ్ కొమ్మట్కుంట. ఎందుకంటే కొమ్మట్కుంటలో చాలా మురికి నీరు, ఆకులు, గుర్రపు డెక్క అట్లాంటివన్నీ అయి కుంట అనేది ఖరాబ్ అవుతుంది. అక్కడున్న పొల్యూషన్ కూడా మనకు బ్యాడ్ అవుతుంది. ఆ పొల్యూషన్ ద్వారా పబ్లిక్కి కానీ, అక్కడున్న పీపుల్కి కానీ, పిల్లలకు కానీ కొంచెం ఏమంటారు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్ అవన్నీ కాకుండా మనం ఒక బ్యూటిఫికేషన్స్ అని ఒక నగరాభివృద్ధి స్కీమ్లో తీసుకున్నాము. ఏప్రిల్ 25 రోజు మన మినిస్టర్ వివేక్ వెంకట్ స్వామి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన దేని గురించి అంటే ఒక మినీ ట్యాంక్ బండ్ మన నర్సాపూర్లో ఏర్పాటు చేసుకోవడం కోసం. ఏదైతే కొమ్మట్టుకుంటుందో అక్కడ మన మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి చిల్డ్రన్ పార్క్లో ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక చుట్టుపక్కల బటర్ఫ్లై లైట్స్ తోటి వాకింగ్ ట్రాక్ చేసి పబ్లిక్కి హెల్త్ పరంగా చూసుకున్న కొద్దిగా పిల్లలకైనా ఎవరికైనా ఒక ఆనందకరమైన వాతావరణం చేయడం, డెవలప్మెంట్ చేయడం అనేది మన మెయిన్ లక్ష్యం. అందుకోసం కొమ్మట్టుకుంటలు తీసుకున్నాం నగరాభివృద్ధి స్కీమ్. బెంచ్లు అట్లాంటి సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి బెంచెస్, అది మొత్తం 1,20,00,000 ఫండ్ తోటి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు అది డెవలప్మెంట్ చేస్తున్నాము. అందుకు ప్రత్యేకంగా మాకు ధైర్యంగా నిలిచి మా నర్సాపూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారు కూడా అందుకు పూర్తి సహకారం చేస్తూ డెవలప్మెంట్ కోసం మమ్మల్ని ముందంజ నడిపిస్తున్నారు. సో మంచి నర్సాపూర్ను ఒక బ్యూటిఫుల్గా మార్పు తేవాలి, సిగ్నిఫికెన్స్ తేవాలని మా అందరి బలమైన కోరిక. ఇంకోటి నగరాభివృద్ధి స్కీమ్లో ఎన్నో అయినాయి పనులు. ఇప్పుడు ఈ 1 వీక్లో కాంట్రాక్టర్స్ కూడా రాబోతున్నారు. రోడ్లే కానీ, సీసీ డ్రైన్సే కానీ ఏదైతుందో డెవలప్మెంట్కి ఒక 10 డేస్లో అవి కూడా ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం. రాయారావు చెరువు కూడా మన అక్కడ డాంగోరియా సైడ్ ఉన్న రాయారావు చెరువు కూడా
1,20,00,000 సేమ్ అమౌంట్ తోటి అది కూడా డెవలప్మెంట్ చేస్తాము. మొత్తం దాన్ని ఒక కాటేజెస్ నిర్మించి చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఒక రిసార్ట్కి వచ్చినట్టు, ఎంతో ఒక ఊటీ కొడైకెనాల్ వెళ్తే ఎలా ఉంటుందో నర్సాపూర్ రాయరావు చెరువు దగ్గరికి వస్తే కూడా ఆ ఫీలింగ్ వచ్చేలా డెవలప్మెంట్ చేస్తాము. అందుకు మేము అనుక్షణం ప్రజల రెస్పాన్స్ తీసుకుంటూనే ఉన్నాం. మేము ప్రతినిత్యం ప్రజలతోటే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. IHFMS నుంచి IFMIS లోకి విలీనం చేయాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్త కార్మికులు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు శానిటేషన్, పేషెంట్ సెక్యూరిటీ, మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కురి సైదయ్య తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాలుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నామని, కానీ సమస్య మాత్రం పరిష్కారం నేర్చుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని, జీతం నేరుగా ప్రభుత్వం నుంచే IFMIS ద్వారా చెల్లించాలని, ప్రతి కార్మికుడికి ఎంప్లాయర్ షేర్ ద్వారా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు కానీ ట్రేడ్ యూనియన్లకు అతీతంగా పెట్టిన ఇది మా సమస్యలను మేమే నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి దీన్ని 2021లో అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అనేక యూనియన్ల కింద మా వర్కర్లు చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క యూనియన్ లీడ్ చేస్తున్నది. దానివల్ల కార్మికులకు నష్టం జరుగుతున్నది. ఒక యూనియన్ ధర్నా చేసినప్పుడు ఇంకో యూనియన్ వాళ్ళు పనిచేయడం ఒకటి జరుగుతుంది. వేరే యూనియన్ వాళ్ళు ధర్నా చేసినప్పుడు కతిమ్మ యూనియన్ వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల కనీస వేతనము, కార్మికుల హక్కులు అనేది కోల్పోవడం జరుగుతుంది. గతంలో 2022లో జీవో నెంబర్ 60 ప్రకారము కనీస వేతనం, ఫిక్స్డ్ వేతనం 12,093 ఇవ్వాలని ఉన్నదండి. అది తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఒక ఎంప్లాయీకి వచ్చేసి కనీస వేతనంలో అంటే వచ్చిన జీతంలో నుంచి 12% మాత్రమే FIF కట్ కావాలి. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ అనే కార్మికుల మాత్రము లేబర్ యాక్ట్కు విరుద్ధంగా, కార్మిక అంటే లేబర్ చట్టానికి విరుద్ధంగా 25% కట్ అవుతున్నది. గతంలో మేము అనేక సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ మధ్యలో రీసెంట్గా కూడా మార్చి 9వ తారీఖు, ఏప్రిల్ 17వ తారీఖు కూడా మేము అధికారులను కలిసినాము. ఆ శాఖ మంత్రివర్యులను కలవడం కూడా జరిగింది. కనీస వేతనం 26,000 అనేది మొదటి డిమాండ్ అయితే, కరోనా సమయంలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అనేవాళ్ళు, సూపర్వైజర్ అనేవాళ్ళు మాత్రము ప్రాణాలకు అతీతంగా వాళ్ళ ప్రాణాలను పరంగా పెట్టి ప్రజలకు సేవ చేసినప్పుడు మేము ముందడుగులో ఉన్నాము. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోవిడ్ వారియర్స్ అన్నారు. డాక్టర్లు, నర్సులతో పాటు కూడా శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అనేవాళ్ళు ముందుండి నడిచిరండి. కనీసము మా కనీస వేతనం గురించి కూడా గవర్నమెంట్ పట్టించుకునే స్థితిలో లేదు. గత గవర్నమెంట్ కానీ ప్రజెంట్ గవర్నమెంట్ కానీ ఇప్పటికి కూడా మేము అనేక సార్లు మెమరాండాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా యొక్క డిమాండ్స్ ఏం చెప్పడం అంటే, కనీస వేతనం 26,000, అది స్టేట్ వైజ్గా ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలనేది ఒకటి పెట్టినాము. గవర్నమెంట్ ఏదైతే ఒక ఫోటోలు తయారు చేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళకి IHFMIS అని పెడుతున్నది, మేము IHFMISలో ఉన్నాము. IFMISలోకి మేము మార్చాలని పెడుతున్నాము. IHFMIS అంటే చాలా మందికి తెలియదండి, ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దానిని ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టంలోకి మమ్మల్ని తీసుకెళ్లాలి. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, మాయపాడు గేటు దగ్గర ఉన్న బీజేపీ కార్యాలయంను కూలదీయడంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహారం బాగాలేదు అని, ఆయన పద్ధతి మార్చుకోవాలని అన్నారు. అనేది ఆ విధంగా కాలుతో చేతులు తొక్కడం అనేది ఎంతవరకు సబబని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఏదైతే మీరు చేసినటువంటి పనులన్నింటిలో కూడా సరిదిద్దుకునే దానికోసంగా ఏదో మాట్లాడడం, మేమంతా తప్పు చేసామని చెప్పి మీరు మాట్లాడడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు పెద్దలతో మాట్లాడాం మేమని చెప్పారు. మీరు కమిషనర్ మీ దృష్టికి వచ్చింది, మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు కనీసం ఒక్క రోజైనా సరే బీజేపీ నాయకుల్ని పిలిచి మాట్లాడడం అనే పనిని మీరు ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు చేసి ఉండకూడదు? ఈ రోజు చేయకుండానే మీరు ఇటువంటి పని చేసి నేను పెద్దలతో మాట్లాడాలని చెప్పాను. ఒక పరిగెత్తు గురించి నేను దాని మీద పరిష్కారం చేసామని చెప్పి చెప్తున్నారు. మేము అనేకమైనటువంటి అర్జీలు మీకు ఇచ్చినప్పుడు కూడా సామాన్య ప్రజలు ఇచ్చిన అర్జీని మీరు అంత తొందరగా వచ్చి దాని గురించి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఒక్కటి కూడా మేము చూసినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మీరు ఇంకొకటి కులాల గురించి, మతాల గురించి మాట్లాడారని చెప్పి మీరు ప్రెస్ లో చెప్పడం జరిగింది. మేము మాట్లాడలేదు కులాల గురించి, మతాల గురించి.
మీకు ఏదైతే టీజేఆర్ఎస్ లో మీకు అర్జీ ఇచ్చారు దాని విచారణ కోసం వచ్చామని చెప్పినట్టు మా కార్యకర్తలు పోయి మా జిల్లా అధ్యక్షుడు ఉన్నారు సార్ మీకు విషయాన్ని చెప్తారు మీరు రండారంటే మీరు మా మాటని వినకుండానే పోతూ మీరు దేశభక్తులు మీరు ఈ రోజు జెండా నాడతారు రేపు ఉదయం వచ్చి ఇల్లు వేస్తారు మీరు పెద్ద దేశభక్తులు అని చెప్పి నువ్వు మాట్లాడిపోయినటువంటి మాట నువ్వు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.